హనుమాన్ సినిమాతో సూపర్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు తేజ సజ్జా. ఇక ఇప్పుడేమో మిరాయిలో సూపర్ యోధాగా మన ముందుకు వచ్చాడు. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాను భారీ స్కేల్లో రూపొందించాడు. భారతీయ పురాణాలు, ఫ్యాంటసీ, హై ఇంటెన్సిటీ యాక్షన్తో ఈ సినిమాను క్రాఫ్ట్ చేశాడు. మరి వీరి ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా లేదా తెలుసుకోవాలంటే ఈ రివ్యూ కంటిన్యూ చేయండి. ఇక మిరాయి కథలోకి వెళ్తే వేద ప్రజాపతి అలియాస్ తేజ సజ్జా ఒక అనాథ. చిన్నప్పుడే ఒక లోక కార్యం కోసం భవిష్యత్తును కూడా చూడగలిగే శక్తి ఉన్న వాళ్ళ అమ్మ అంబిక అలియాస్ శ్రియ మన హీరో వేదను వదిలిస్తుంది. కళింగ యుద్ధం తర్వాత మళ్ళీ అంతటి విధ్వంసం జరగకూడదని అశోకుడు తన జ్ఞానాన్ని 9 గ్రంథాల్లో నిక్షిప్తం చేసి 9 మంది యోధులకు ఇస్తాడు. ఈ క్రమంలోనే ఆ 9 గ్రంథాలను మహావీర్ లామా అలియాస్ మంచు మనోజ్ చేజిక్కించుకొని దేవుడు అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. అయితే మహావీర్ లామా శక్తిమంతుడు. అతడిని ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ అతడిని ఆపే ఒకే ఒక ఆయుధం మిరాయ్. ఈ క్రమంలోనే ఆ మిరాయిను చేతబట్టి మహాలామాను ఎదుర్కొనేందుకు వేద ఏం చేశాడు? ఆయనకు విభా అలియాస్ రితికా నాయక్, హిమాలయాల్లో ఉండే అగస్య అలియాస్ జయరాం ఎలా సాయపడ్డారు? వేద తన లక్ష్యం వైపు ఎలా అడుగులు వేశాడు? మహావీర్ లామాను ఎలా అడ్డుకున్నాడు అనేదే మిగిలిన కథ. కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయో అడగకూడదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. మిరాయి కూడా అలాంటి సినిమానే. మన పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, వీటికంటే గొప్ప కథలు ఇంకేమున్నాయి? కార్తికేయ 2లో కృష్ణుడి కంకణానికి దేశం మొత్తం కదిలింది. ఈసారి రాముడి కోదండానికి అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ట్రైలర్లోనే డైరెక్టర్ కథ మొత్తం చెప్పేశాడు. కళింగ యుద్ధం తర్వాత మళ్ళీ అంతటి విధ్వంసం జరగకూడదని అశోకుడు తన జ్ఞానాన్ని 9 గ్రంథాల్లో అమర్చి ఆ 9 మంది యోధులకు ఇస్తాడు. దాన్ని విలన్ చేజిక్కించుకొని దేవుడు అవ్వాలనుకుంటాడు. అలా జరగకుండా అతడిని ఆపే ఆయుధం మిరాయ్. ఆ మిరాయి చేతబట్టి విలన్ను మట్టి గర్పిస్తాడు మన హీరో. డైరెక్టర్ ఎగ్జాక్ట్ గా ఈ కథకే స్టిక్ అయి ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ హీరో తన గమ్యం తెలుసుకునేంత వరకు కథ కాస్త కామెడీగా నెమ్మదిగా వెళ్తుంది. ఎప్పుడైతే హీరో అడుగు లక్ష్యం వైపు పడుతుందో అక్కడి నుంచి సినిమా ఆగదు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో వచ్చే సంపాటి ఈగల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ లో కూడా 2-3 సీన్స్ కు గూస్ బంప్స్ గ్యారంటీ. తెలుగు సినిమాకు దొరికిన సరికొత్త సూపర్ హీరో తేజ సజ్జా. చాలా మంది హీరోలు ఇలాంటి కథలు ట్రై చేస్తారు, కానీ అన్నీ కుదిరితేనే వర్కౌట్ అవుతాయి. అప్పుడు హనుమాన్, ఇప్పుడు మిరాయ్, ఈ 2 తేజకు కుదిరాయి. మన దగ్గర రాముడు అంటే కేవలం పేరు కాదు, కోట్లాది మంది కొలిచే దైవం, నడిపించే ధైర్యం. మిరాయిలో దాన్ని బాగా చూపించాడు డైరెక్టర్ కార్తిక్. ఇంత పెద్ద కథ చెప్తున్నప్పుడు అక్కడక్కడ స్లో నరేషన్ తప్పదు, అది పెద్ద సమస్య కాదు. ఈగల్ ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, క్లైమాక్స్, ఈ 3 చాలు అందరిలో గూస్ బంప్స్ పుట్టడానికి. పక్కా పైసా వసూలనే కామెంట్ చూసే ఆడియన్స్ నోట్ నుంచి రావడానికి. అండ్ ఈ ఎపిసోడ్ పక్కాగా బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. అప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ ను వేరే లెవెల్లో ఫీల్ అవ్వచ్చు. తేజ సజ్జా సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు. యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. మంచు మనోజ్ బ్లాక్ స్వాడ్ విలన్ గా యాక్టింగ్ అదరగొట్టాడు. కొన్నిసార్లు హీరోను కూడా డామినేట్ చేశాడు మంచు మనోజ్. ఇక రితికా నాయక్ సపోర్టింగ్ హీరోయిన్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. జగపతి బాబు, జయరాం లాంటి సపోర్టింగ్ క్యాస్ట్ తమ పాత్రలో సమర్థవంతంగా నటించారు. అండ్ శ్రియకు కూడా లైఫ్ టైం క్యారెక్టర్ పడింది ఈ సినిమాలో. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే డైరెక్టర్ గౌరీ హరి తన ఆర్ఆర్తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. చాలా సన్నివేశాలు కేవలం ఆర్ఆర్తో హైలైట్ అయ్యాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రాణం. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దర్శకుడుగానే కాదు, సినిమాటోగ్రాఫర్ గాను సత్తా చూపించాడు. ఇక ఓవరాల్ గా మిరాయి టెక్నికల్ బ్రిలియన్స్ విత్ డివోషనల్ టచ్.